హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మంచి స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపిస్తాను. ఈ వీడియోలో మెయిన్గా వచ్చేసి మన ఫేస్ పైన ఐస్ క్యూబ్ని అప్లై చేస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియో మొత్తంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏం లేదండి, చాలా సింపుల్. మనం ముందు రోజు వాటర్ని ఐస్ క్యూబ్ ట్రేలో యాడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అంటే మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత 9 to 10 అలాంటి టైంలో మనం ఐస్ క్యూబ్స్ని తీసుకొని మన ఫేస్ పైన జెంటిల్గా స్లోగా ఇలా మనం స్మూత్గా అప్లై చేస్తూ ఉండాలి. మీకు ఒకవేళ ఐస్ క్యూబ్ని పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఐస్ క్యూబ్ రోలర్ దొరుకుతుంది. ఆ రోలర్ తెచ్చుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ రోలర్ అవసరం లేదు, నాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఇలా డైరెక్ట్గా చేతితో అప్లై చేసుకోవడం అలవాటు అయిపోయింది. మెయిన్గా వచ్చేసి మెయిన్ బెనిఫిట్ 1 వచ్చేసి మన ఫేస్ పైన ఉండే పఫినెస్ అనేది తగ్గిపోతుంది. మంచి సర్క్యులర్ మోషన్లో స్లోగా మనం ఇలా ఐస్ క్యూబ్ని రబ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పఫినెస్ అంటే ఫేస్ అనేది ఇలా ఉబ్బినట్టు ఉండడం అలా ఉంటుంది కదా, అది పఫినెస్ అండి. అది మనకి తగ్గుతుంది. ఇలా మన ఐస్ క్యూబ్స్ని డైలీ రొటీన్లో మనము యూస్ చేస్తూ ఉంటే ఆ పఫినెస్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఈ ఐస్ క్యూబ్స్ మనం అప్లై చేసుకుంటే ఇంకో బెనిఫిట్ వచ్చేసి మన ఫేస్ పైన ఉండే పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి, తగ్గిపోతూ ఉంటాయి. మామూలుగా మనకి పింపుల్స్ అయినప్పుడు చిన్న చిన్న గుంతల్లాగా ఇలా పడిపోయి ఉంటాయి కదా ఫేస్ పైన, అవన్నీ కూడా క్లోజ్ అవుతుంటాయి. మనం రెగ్యులర్గా ఇది వాడుతూ ఉంటే అవి కూడా క్లోజ్ అయిపోయి మన స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది. నెంబర్ 3 వచ్చేసి ఇది అందరికీ తెలిసిందే, మనకి ఏ బాడీ పార్ట్ అయినా సరే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటే ఆ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ఇలా ఐస్ క్యూబ్స్ని మనం జెంటిల్గా రబ్ చేస్తూ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి ఆ స్కిన్ అనేది హెల్దీగా యాక్టివ్గా ఉంటుంది. స్కిన్ కూడా చాలా హెల్దీగా అవుతుంది. మంచి ఎలా అంటే మనం ఐస్ క్యూబ్స్ని అప్లై చేయడం వల్ల ముడతలు అవన్నీ ఉన్నా కూడా అవన్నీ ఇట్లా దగ్గరికి అయిపోయి మంచిగా యంగ్గా అనిపిస్తూ ఉంటాము. అది మాత్రం మెయిన్ పార్ట్ అండి. ఐస్ క్యూబ్స్ని అప్లై చేయడం వల్ల మన ఫేస్ అనేది ఏజింగ్గా అనిపిస్తుంది. మంచిగా కొంచెం మనం ఏజ్డ్ అయినా కూడా యంగ్గా ఉన్నట్టు, అట్లా ఏజ్ తక్కువేమో వీళ్ళది అన్నట్టు అలా కనబడుతూ ఉంటుంది. మనం ఇలాంటివి కొన్ని చిన్న చిన్న హెల్త్ స్కిన్ కేర్ రొటీన్స్ ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే మనం కొంచెం మన బ్యూటీని కాపాడుకోవచ్చు. మనకి ఫేస్ పైన పోర్స్ ఎందుకు వస్తాయి, మనకి ఏమైనా పింపుల్స్ అయినప్పుడు లేదా మనం ఎక్కువ మేకప్ యూజ్ చేస్తుంటే మనకి ఆ పోర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా మేకప్ యూజ్ చేసినా కూడా మనకి ఆ పోర్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే మనం మేకప్కి ముందే ఈ ఐస్ క్యూబ్ని అప్లై చేసుకున్నామంటే మనకు ఆ పోర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా మనం ఐస్ క్యూబ్స్ని మేకప్కి ముందు అప్లై చేసుకున్నామంటే మనం వేసిన మేకప్ కూడా చాలా స్మూత్గా చాలా క్లీన్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఐస్ క్యూబ్స్ని మంచిగా సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తూ ఉండాలి. ఇందులో ఇంకోటి మెయిన్ బెనిఫిట్ వచ్చేసి మన డార్క్ సర్కిల్స్ని అయితే 100% తగ్గిస్తుందండి. ఇది మాత్రం 100% వర్క్ అవుతుంది. ఏమైనా మిస్ చేసి ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.